ప్రైజలా. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తెదాం. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తెదాం. మన విడుదల సమీపమాయె, శ్రమలన్నీ తీరిపోవు. శ్రమలన్నీ తీరిపోవు. మన విమోచన దినమాది. ఇద్దరు తల్లులు ఫోన్ చేసి ఉన్నారు. 2 mothers called me. బ్రదర్, మీరు బైబిల్ రాయమని చెప్పి ఉన్నారు, మేము రాసి ముగించి ఉన్నాము అని వారు తెలియపరిచినప్పుడు, when they said, brother, when you told us to write the Bible, we have written and finished writing the Bible. 2 special gifts. దగ్గర వాళ్ళకు A4 సైజులో వారికి 1600 పేజెస్ పట్టినాయి. 16 లేదా 1500 1600 పేజీలు, 1600 పేజెస్ వరకు వారు ఆ యొక్క మొత్తం బైబిల్ రాయడానికి పట్టి ఉన్నవి. It took 1600 A4 size pages for them to write the entire Bible. ఇప్పుడు వారు ప్రభునందు నిద్రించినట్లయితే ఇక వారి తర్వాత తరము ప్రభు రాకడ ఆలస్యం ఉంటే అందరూ కూడా వీరి గురించి మాట్లాడుకుంటారు. అది వారు పిల్లలకి ఒక మాదిరికారంగా, ఒక సాక్ష్యంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమై మీరు కూడా నిద్రించే అంత లోపులోనే, అంత లాంగ్ పోకుండా ఈ ఇయర్లోనే మ్యాక్సిమం బైబిల్ రాసి ముగించడం అనేది మీరు చేస్తారు నేను విశ్వసిస్తున్నాను. మినిమం ఒక 100 మంది అన్నా సిద్ధపడతారనుకుంటున్నాను నేను. I'm thinking at least 100 people will decide to write the Bible, because even after you pass away, it will be a testimony and an example for your children and grandchildren and great grandchildren. Minimum 100 మంది సిద్ధపడతారనుకుంటున్నాను. I'm thinking a minimum 100 people will be prepared. నా విశ్వాసం కరెక్టేనా? Is my faith correct? డౌట్ లేదు బ్రదర్, మేము దగ్గర 800 మంది ఉన్నాము, మీరు ఇంకా అవిశ్వాసంతో 100 మంది చెబుతున్నారు. 800 మంది కూడా మేము రాస్తాము అనేది మా మనసులో ఉంది అని విశ్వసిస్తున్న వారు అలేలి చెప్పండి, చేతులు పైకెత్తి స్టార్ట్ చేయండి. సోమరిగా మనం ఎందుకు ఉండాలి? ఒక బైబిల్ గ్రంథం రాస్తే తప్పే ఉంది. ఇక అందరి కృప దయచేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని రాసి ముగించేయండి, అది మనకు ఆశీర్వాదం. అందుకొరకు అందరి కృప దయచేయనట్లుగా దేవుని స్తోత్రించేదమ్మో. స్తోత్రం. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయడము
ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. From today itself, begin writing from Genesis to Revelation, so that by the time we have our Sunday school anniversary, if you are able to finish it, we will give you the gift on that anniversary day. దేవుడిని మనకు కృప అనుగ్రహిస్తాడు. The Lord will give us grace. సంఘంలో ప్రతి ఒక్కొక్కరు కూడా మనము ఇటువంటి ఆత్మీయమైన కార్యాల పట్ల ఆసక్తి మనం ఉంటేనే, వాక్యం పట్ల దాహం కలిగి ఉంటేనే కుటుంబములు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన ఆత్మీయ జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. If we as a church are zealous for the word of God, our families and our church will be blessed. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనకు వాక్య ధ్యానార్థముగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. Let us turn to Revelation 19th chapter 9th verse for our meditation today. And he said unto me, Write, Blessed are they which are called unto the marriage supper of the Lamb. And he said unto me, These are the true sayings of God. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందువుకు పిలువబడిన వారు ధన్యులు అని ఇక్కడ ఒక విందు గురించి మనం ఇప్పుడు చదివి ఉన్నాం. We have just read about the marriage supper of the Lamb. విందులు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మనం చూస్తున్నాము. We see these kind of marriage suppers many in the scriptures from Genesis to Revelation. ఒక్కొక్క విందు వెనుక ఒక్కొక్క ఆత్మీయ అర్థం అనేది కనబడుచున్నది. In each marriage supper there is a spiritual meaning. విందు వెనుక ఒక్కొక్క విందు వెనుక ఒక్కొక్క ఆత్మీయ అర్థం అనేది కనబడుచుంది. In every feast mentioned in the Bible there is a spiritual meaning. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక విందు గురించి మనం చూస్తున్నాం. First of all, in the book of Daniel we see about a feast. ప్రభు చిత్తమైతే ఒక 5 విందుల గురించి ఈ రోజు ధ్యానించుదాము. If God willing, let us meditate upon 5 such feasts. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. Daniel 5:1. Belshazzar the king made a great feast to 1,000 of his lords and drank wine before the 1,000. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఇక్కడ రాజుకు బెల్షస్సరు ఒక విందు చేసినట్లుగా ఈ లేఖనం బోధిస్తుంది. The scripture here tells us King Belshazzar had organized a great feast. ఇక విందు తర్వాత దేవుడు పాపము చేసే వారికి తీర్పు తీర్చినట్లుగా లేఖనం మనకు బోధిస్తున్నది. The scripture also tells us after this feast a judgment was given unto the people. రాజుకు బెల్షస్సరు చేసిన విందు పాపము చేయవారికి దేవుడు తీర్పు తీర్చును అనే అంశాన్ని బయలుపరుస్తుంది. The feast of King Belshazzar typifies that there will be a judgment for sinners in this world. బెల్షస్సరు తను ఒక 1000 మందికి విందు చేయించి ఉన్నాడు. Belshazzar held a feast for 1,000. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత తను 24వ వచనంలో తీర్పు తీర్చబడినట్లుగా ఆయన మీదకి మనం చదువుతున్నాం. In the same chapter, later in verse 24, we see that he was judged. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. 24వ వచనమా? ఆయన హతుడైనని చెప్పి రాయబడి ఉంటుంది. 30వ వచనం. 30వ వచనము. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. బెల్షస్సరు హతుడాయెను అని రాయబడి ఉన్నది. In the 30th verse we read Belshazzar was slain in Chaldeans. విందు జరిగిన తర్వాత ఇక్కడ తాను మరణం అనేది ఎదుర్కొన్నట్లుగా రాయబడి ఉన్నది. Here it is written after he made a feast he was slain. తాను దేవాలయంలో నుండి తీసుకొచ్చిన కొన్ని పాత్రలు వాటిలో ద్రాక్షరసము పోసి తాను తాగి ఉన్నాడు. ఇతరులకు కూడా ఇక పానం అనేది
త్రాగినట్లుగా ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. We read that Belshazzar brought the vessels which they had brought from the temple in Jerusalem, and he has used that vessels to drink wine and to give others wine. 24వ వచనం నుండి అదే అధ్యాయము 30వ వచనం వరకు మనం చదివినప్పుడు దేవుడు అతని యొక్క జీవితమును త్రాసులో తూచి ఉన్నాడు. And we see in the following verses, the Lord has measured him. ఇలాగన త్రాసులో తాను తూచినప్పుడు దేవుని దృష్టిలో తక్కువ వాడిగా కనబడి ఉన్నాడు. When the Lord measured him, he was seen shortened in the Lord's sight. అలాగనే దేవుడు ప్రతి ఒక్కొక్కరిని కూడా త్రాసులో తూచువాడిగా కనబడుతున్నాడు. In the same way, God is going to measure each one of us in his balance. బెల్షాజరును త్రాసులో దేవుడు తూచినప్పుడు అందరిని కూడా ఆయన త్రాసులో తూచుతాడు, ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. In the way God has taken Belshazzar to the measuring the balance, in the same way God will not spare anyone, he will take everyone there. బెల్షాజరు తాను తక్కువ వాడిగా కనబడినట్లుగా మనం ఎవరూ కూడా తక్కువ వారిగా కనబడకూడదు. Just like Belshazzar fell short, we all should not fall short in the same way. రాజైన బెల్షాజరు తాను పాప కార్యముల యందు సంతోషపడుతూ ఉన్నాడు. The king Belshazzar was rejoicing about his kingdom and other things. లోక కార్యాలు అనుభవిస్తూ ఉన్నాడు, అలా అనుభవిస్తూ సంతోషపడుతున్నాడు. దాంట్లోనే ఆ వ్యక్తి ఆనందంతో కనబడుచున్నాడు. He is seen joyous and enjoying the things of this world. కానీ ఆ సంతోషము అనేది నిమిషం మాత్రమే ఉన్నది, ఎక్కువ కాలము ఆ సంతోషము కనబడలేదు. But that joy was short-lived and it was not seen for a long time. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అలాగనే బయట అన్యులు మనం చూస్తున్నాము. In the same way, we see the Gentiles. వారు కూడా లోకానుసారంగా ఎన్నెన్నో కార్యాలు అనుభవిస్తూ సంతోషపడుతూనే ఉన్నారు. They are also experiencing many things in this world and rejoicing. రాజుకు బెల్షాజరును దేవుడు ఏ విధంగా తూచి ఉన్నాడో అలాగనే ప్రతి నరుణ్ణి కూడా దేవుడు త్రాసులో తూచువాడై ఉన్నాడు. Just like God has measured King Belshazzar, he weighed him in the balances. In the same way, he is going to weigh everyone in the balances. అలాగనే తూచినప్పుడు వారు తక్కువ వారిగా కనబడతారు. And when they are weighed at the balances, they will see they are falling short. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం ముందు భయపడే వారిగా ఉండాలి. Therefore, before the word of God, we should have fear. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికైనా సరే, ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు, నా జీవితాన్ని ఆయన త్రాసులో ఆయన తూస్తాడు అని మనము దేవునికి భయపడుతూ ఉండాలి. We should always fear the Lord, no matter where we are and what we are doing and which place we are, that God will surely weigh us in his balance. దేవునికి భయం అనేది లేకుండా మనం ఉండకూడదు. We should not be found without fear of God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఏ స్థలములో ఉన్నప్పటికైనా మనం దేవునికి భయపడితేనే సత్యములో మనం అనుసరిస్తూ ఉంటాము. In whatever place we are, if we have the fear of God, then we will obey the truth. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పాపము చేయ వారి యొక్క సంతోషము అనేది నిమిషం మాత్రమే ఉంటుంది. The joy of a sinner will be just for a short while. ఎక్కువగా వారు ఎక్కువ కాలము వారి యందు సంతోషం అనేది ఉండదు. They will not have an enduring joy in them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. 20వ అధ్యాయము యోబు గ్రంథము 4వ వచనమును మనం చదివినప్పుడు, When we turn to Job 24th verse, ఇక్కడ భక్తిహీనుల యొక్క సంతోషము నిమిషం మాత్రమే ఉంటుందని ఈ లేఖనములో చదువుతున్నాం. in the scripture portion there, we read that the joy of them will be for a minute. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. భక్తిహీనుల యొక్క సంతోషం అనేది నిమిషం మాత్రమే ఉంటుందని చదువుతున్నాం. We read that the joy of the wicked will be for a minute only. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. కానీ వారి యొక్క సంతోషము ఎక్కువ కాలం అనేది ఉండడం లేదు. Their joy is not enduring for a long వారు time. ఎంత ధనము ఖర్చు పెట్టినప్పటికైనా, No matter how much they spend, వారు సంతోషపడడానికి ఎటువంటి కార్యములు వారు చేసినప్పటికైనా, no matter what they do to receive that joy, వారి సంతోషం మాత్రమే అది నిమిషం మాత్రమే ఉంటుంది. but their joy will be just for a moment. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకే మనము పాపము ద్వారా వచ్చే సంతోషం ఏదైతే ఉన్నదో
అటువంటి ఒక సంతోషాన్ని మనము అసహించుకోవాలి. Therefore, we should hate the ways in which worldly ways in which we obtain joy. లోకములో నుండి వచ్చే సంతోషం ఏదైతే ఉన్నదో దాన్ని మనం అసహించుకోవాలి. We should hate the worldly joy. అది నిమిషం మాత్రమే ఉంటుంది. That will be for a moment. దేవుని బిడ్డలమగు మనము దైవ కార్యముల పట్ల మనం సంతోషంగా ఉండాలి. We, the children of God, should always rejoice in God's ways. అది నిత్యము ఉంటున్నది. That will be for eternity. అందుకొరకే లోక కార్యములకు సంబంధించిన సంతోషం అనేది ఏదైతే ఉన్నదో ఆ సంతోషం పట్ల మనము ఆసక్తిని చూపించొద్దు. అది నిమిషం మాత్రమే ఉంటుంది కాబట్టి అటువంటి సంతోషము అనేది మనం అసహించుకోవాలి. మనము దైవ కార్యాల పట్ల ఆసక్తిని చూపించి దేవుని ద్వారా మనం పొందుకునే సంతోషం ఏదైతే ఉన్నదో దాన్ని మనము ఎక్కువగా ప్రేమించాలి. We should hate the worldly joy which will be only for a moment, but instead rejoice in the joy of the God and His word which will be for eternity. ఒక దగ్గర నేను చదివిన స్టోరీ ఒకటి ఉన్నది. There is a story I read in one place. ఒక డెడ్ బాడీ అది ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. One dead body was carried away in a flood. అయితే ఒక గ్రద్ద ఏం చేస్తుందంటే ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క బాడీని అది తినాలని అది వెళ్ళి ఆ యొక్క బాడీ మీదనే దిగి ఉన్నది. The one eagle seeing this body, it wanted to eat it. It landed on the body. అది కొంచెముగా ఆహారము ఆ బాడీని ఆహారముగా కొంచెం తింటూనే ఉన్నది. It is gradually eating little by little that body. అది కొంచెం రుచికరంగా ఉన్నది కాబట్టి ఇంకనూ దాని మీద నుంచి అది దాన్ని విడిచిపెట్టకుండా అది తినే విషయంలోనే నిమగ్నమైపోయి ఉన్నది. Because it found that body tasty, it was immersed in eating it. ఇలాగా ఎక్కువ సమయము ఆ యొక్క గద్ద ఆ బాడీ మీద నిలబడడం బట్టి దాని యొక్క కాళ్ళు ఆ బాడీ లోపలికి వెళ్ళిపోయి ఉన్నవి. Because the eagle stood on that body in a particular place for a long time, the legs of that eagle sunk into it. ఈ ప్రవాహము అలా వెళ్తూ ఒక దాని యొక్క ముగింపు ప్లేస్ వచ్చి ఉన్నది. ప్రవాహం యొక్క వెళ్ళుచున్న యొక్క ప్రాంతం యొక్క ముగింపు ప్లేస్ వచ్చి ఉన్నది. The flood gradually winded its way to the end of that flood. ఇప్పుడు ఈ గ్రద్ద ఆ యొక్క డెడ్ బాడీని విడిచిపెట్టి పైకి ఎగరాలని ప్రయత్నం చేసినప్పుడు అది పైకి ఎగరలేకపోయినది. Now the eagle wanted to leave the dead body and fly away, but its legs were stuck. కారణం ఏమిటంటే దాని యొక్క కాళ్ళు దాని యొక్క కాళ్ళకున్న యొక్క గోర్లు అనేది ఈ డెడ్ బాడీలో ఉన్న ఆ యొక్క ఎముకలకు పట్టుకున్నది చిక్కుపోయింది కాబట్టి పైకి ఎగరలేకపోయినది. It was unable to fly away because its leg and the nails on its feet were stuck in the bones of that dead body. ఈ ప్రవాహంగా వెళ్తున్న యొక్క నీళ్లు చివరిగా లోయలో పడిపోయినది. అదే నీళ్ళతోనే డెడ్ బాడీ లోయలో పడిపోయినది. దాంతో పాటు ఈ గ్రద్ద కూడా పడిపోయినది. The flood water gradually went and fell into a valley. Because the eagle was stuck, it also fell into the valley. అలాగనే లోక సంతోషం కూడా ఒక డెడ్ బాడీ లాంటిదే ఉన్నది. Like this, the worldly joy is like this dead body. సంతోషం అనిపిస్తుంది. Seems joyous. అది రుచికరంగా ఉంటుంది. It might be tasty. కానీ తుదకు అది క్షణం మాత్రమే ఉంటుంది. But it is just for a moment. అందుకొరకే లౌకిక కార్యాల పట్ల పాపములలో పలు విధమైన కార్యాలలో మీరు పాల్గొని దాని ద్వారా పొందుకునే వచ్చు సంతోషము పట్ల ఆసక్తిని చూపించి అలా నువ్వు నడుచుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం అనేది చనిపోతుంది. But if you show zeal for the worldly joy to receive it, then your spiritual life will die. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ద్రాక్ష రసమును కూడా ఆ యొక్క రాజు తాగుతూనే ఉన్నాడు. Here we see the king was drinking wine. బెల్షాజర్ కొంచెము దాన్ని రుచించి సంతోషపడుతూ ఉన్నాడు. Belshazzar was tasting the wine little by little and rejoicing. ఆ విధంగా తాను ఆ యొక్క ద్రాక్ష రసం
విశ్వాసమును కొంచెం కొంచెం పుంజుకొని సంతోషపడుతూ చివరిగా మరణం అనేది ఆయన ఎదుర్కొని ఉన్నాడు. Because he was enjoying the wine little by little, in the end he had to face death. అలాగే నీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఒక పాపమును నీవు కూడా కొంచెం కొంచెంగా దాన్ని భుజిస్తూ సంతోషపడుతూ ఉన్నట్లయితే ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. In the same way, if you are enjoying little by little something in this world, the Spirit of God is warning you that you should leave it. లేకపోయినట్లయితే దానితోనే నీవు మరణిస్తావు. Otherwise, you will die with it. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేవు. You cannot preserve your spiritual life. గద్ద అది ఆకాశములో ఒంటరిగా అది ఎగిరేదిగా మనం చూస్తున్నాం. We see the eagles fly alone in the sky. కానీ ఇప్పుడు ఆకాశములో అది ఎగరలేని స్థితిలో కనబడుచున్నది. But now it is seen that it cannot fly to the sky. కారణం ఏమిటంటే ఆ యొక్క డెడ్ బాడీ అనేది ఆ గర్దను గట్టిగా పట్టుకున్నది కాబట్టి ఇప్పుడు ఇది విడిచిపెట్టాలి అనుకున్నప్పటికైనా విడిచిపెట్టే శక్తి అనేది బలము దీనికి సరిపోలేకపోయినది. The reason is it was entangled in that dead body, even though it wanted to fly away, but it was helpless. అలాగనే ఏదైనా ఒక పాపములో నువ్వు ఇరికించబడినట్లయితే, In the same way, if you are entangled in whatever sin, అది తర్వాత దినములందు నిన్ను పట్టుకుంటుంది. in the days coming days it will entangle అయితే you. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఆరంభములోనే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. But you should receive wisdom from God. In the beginning itself you should leave it. అలాగ నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా దానితోనే ఉన్నట్లయితే అది నిన్ను పట్టుకుంటుంది. If you don't leave it and continue with it, that sin will catch hold of ఇక you, నువ్వు ఎగిరే యొక్క స్థితిని ఆ శక్తిని కోల్పడిపోతావు. and you will lose the power to fly away, నిన్ను ఆ పాపము నడిపిస్తుంది. and the sin will begin to lead నిన్ను you, ఆ పాపము చంపివేస్తుంది. and that sin will slay you. అందుకొరకే నువ్వు ఎగిరే స్థితిని కోల్పడిపోవద్దు. Therefore you should not lose the experience of flying away. 2025 సంవత్సరములో నువ్వు ఎలా ఉన్నావో, నీ రహస్య జీవితమో అది ఎలా ఉన్నదో అది నీకును దేవునికి బాగుగా ఎరిగిన వ్యక్తిగా కనబడుచున్నావు. In the year 2025, you and God alone know in what all things you were entangled. కానీ 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మనము ఎటువంటి కార్యములనైతే నువ్వు ఇరికించబడి ఉన్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. లేకపోతే ఎగిరే అటువంటి స్థాయిని నువ్వు కోల్పడిపోతావు. In the year 2026, you should break free from all those bondages. Otherwise, you will be stuck and you will be unable to fly ఒక away. తీర్మానం చేసి దాన్ని విడిచిపెట్టండి. Make a decision and leave them. బెల్షాజరుకు అటువంటి తీర్మానం చేసి విడిచిపెట్టాలనే మనసు లేనివాడిగా కనబడుతున్నాడు. King Belshazzar did not have that mind to leave that sin. తనకు ముందుగా ఉన్న ద్రాక్ష రసమే తన జీవితము అదే సంతోషమని భావించాడు. దాన్ని కొంచెం కొంచెంగా తాగి అనుభవిస్తూ ఆనందిస్తూ అలాగనే చివరిగా మరణించి ఉన్నాడు. He looked at the wine before him and he continued to rejoice in it until the time of his death. అలాంటి యొక్క కార్యముని ఆత్మలో సంభవించకూడదు. Such things should not take place in your నీ spirit. కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆత్మలో సంభవించకూడదు. It should not happen to any spirit in your నీవు family. ఎగిరే స్థాయిని కోల్పడిపోకూడదు. You should not lose the ability to fly నీ away. జీవితంలో ఎటువంటి కార్యములు ఉన్నప్పటికైనా దాన్ని తీర్మానం చేసి నువ్వు విడిచిపెట్టాలి. No matter which situation you are in, you have to make a decision and ఒక leave నిమిషం it. అందరం కళ్ళు మూసుకొని స్తోత్రం చెబుదాము. For 1 minute, let us close our eyes and praise నువ్వు God. గడిచిపోయిన దినములలో ఎటువంటి కార్యములలో ఉన్నావో ఒక తీర్మానం చేసి విడిచిపెట్టండి. In the past, however you were, make a decision and leave ఎగిరే those. స్థితిని కోల్పడిపోవద్దు. You should not lose the ability to fly. నువ్వు ఆకాశములో ఎగిరే ఒక వ్యక్తివై ఉన్నావు. You are a person who is flying in భూ the sky. సంబంధమైన ఒక డెడ్ బాడీతో ఏంటి శవముతో నువ్వు ఉండే వ్యక్తివి కాదు. You are not a person who will be entangled in a dead తెలిసినో body. తెలియకో ఏదైనా ఒక శవం అనే పాపముతో నువ్వు కలిసిపోయినట్లయితే Knowing or unknowingly, if you are entangled in a dead body, ఈ or sin, ఉదయకాల సమయంలోనే దేవుని సన్నిధానములో దాన్ని విడిచిపెట్టండి. this morning time in the presence of God, leave it. ఆ యొక్క చనిపోయిన శవములో ఏదున్నప్పటికైనా ఆ
పాపములో దేవుని సన్నిధానంలో విడిచిపెట్టండి. No matter what is there in that dead body, you leave it in the presence of God. దేవుడు నీతో చక్కగా మాట్లాడుచూ ఉన్నాడు. The Lord is speaking to you అందరం kindly. చేతులు పట్టుకొని దేవుని దగ్గర అడుగుదాము. Let us catch hold of each other's hand and ask God. సంఘములో ఎవరు తప్పిపోకూడదు. Nobody should miss in the church. నువ్వు ఎగరవాల్సింది భూమి మీద కాదు, ఆకాశములో నువ్వు ఎగరే వ్యక్తివై ఉన్నావు. You are not the one who flies on the earth, but who flies in the భూమి మీద sky. ఏదో ఒకటి చనిపోయిన శవమనే పాపముతో నువ్వు ఐక్యతగా నువ్వు జీవించవద్దు. You should not live united with a dead body. అందరం చేతులు పట్టుకొని స్తోత్రం చెబుదాము. Let us catch hold of each other's hands and మన praise God. సంఘస్థులందరూ కూడా ఆకాశంలో ఎగురువారిగా ఉండాలి. All the members of the church should fly to the ఎవరు sky. తప్పిపోకూడదు. Nobody should miss. అందరూ ఆకాశంలో ఎగురువారిగా ఉండాలి. Each one of us should fly in the ఏ sky. డెడ్ బాడీతో కూడా వారు ఐక్యత పెట్టుకోకూడదు. They should not be united with any dead ఏ body. పాపముతో కలిసిపోకూడదు. They should not mingle with any దేవుడు sin. అందరినీ కాపాడాలి. Lord should preserve పిల్లల everyone. మొదలుకొని పెద్దవారి వరకు దేవుడు అందరినీ కూడా కాపాడాలి. Right from children to the elders, God should preserve all. అందరూ స్తోత్రం చెబుదాము. Let us praise God. అభిషేకం కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడుతూ ఉండండి. Those who are anointed speak in unknown tongues. సంఘమును దేవుడు కృపతో The నింపబోచున్నాడు. Lord is going to fill the church with grace. ఎవరు కూడా ఆ శవముతో పాపముతో కలిసిపోకూడదు. Nobody should mingle with the dead body or sin. ఆ ద్రాక్ష రసమును ఎవరు తాగకూడదు. Nobody should drink that wine. ఆ చనిపోయిన మాంసాన్ని ఎవరు తినకూడదు. Nobody should eat the flesh of a dead దాన్ని body. అసహించుకోవాలి. You should hate it. అసహించుకునే ఒక మనసును దేవుడు అందరికీ దయచేయాలి. The Lord should grant a mind of hate to everyone. ఆమె అందరూ స్తోత్రం చెబుదాము. Let us praise God. అభిషేకం కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడండి. All those who are anointed speak in unknown tongues. దేవుడు కృపతో నింపబోచున్నాడు. The Lord is going to fill you with grace. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అభిషేకములో అందరము చెబుదాము. In the spirit, let us all say. అందరూ అభిషేకములు చెప్పండి. In your spirit, everyone say this. ఎవరు కళ్ళు తెరవద్దు. Nobody should open their అందరు eyes. కళ్ళు మూసుకొని Let us all close our eyes. అభిషేకముతో మనం చెబుదాము. With the spirit, let us say. గాంభీరముగా నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. Let us open our mouths wide. పిల్లలు and praise యవనస్తులు ఎవరు కూడా తప్పిపోకూడదు. God. Whether it's children or elders, nobody శవముతో should miss. కలిసిపోకూడదు. Nobody should be entangled in the dead ద్రాక్ష body. రసముతో కలిసిపోకూడదు. Nobody should mix with wine. పాపముతో కలిసిపోకూడదు. We should not mix with వారు sin. దాన్ని అసహించుకోవాలి. We should all hate it. నెబుకద్నెజరు వలె ఎవరు కూడా అలా బెల్షాజరు వలె ఉండకూడదు. Nobody should be like King Belshazzar and Nebuchadnezzar. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కడవ కడద గడవ కడ షుడబ కడవల కడ షుడ గడవ కడవల కడ తిడబ కడ. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కృప పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. షుడబ కడవ కడ తిడ గడవ కడవల కడవల గడవల కడ తిడ షుడ గడవ కడవల కడ తిడ గడవ కడవల కడవల కడ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దానియేలుకి ఇవ్వబడిన కృపను దేవుడు నీకును నీ ఇంటికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. God is going to give the same grace which he gave to Daniel to you and to your family. దానియేలు చెబుతున్నాడు, ఈ రాజు తినే ఆహారం ద్వారా నేను నన్ను అపవిత్రము చేసుకోను అంటున్నాడు. Daniel is saying, I will not pollute myself with the king's feast. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నేను
అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. సన్నిధిలో నిలిచెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. నా పరుగును తుదముట్టించి సన్నిధిలో నిలిచెదను. నా పరుగును తుదముట్టించి హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. దేవుడు మనల్ని త్రాసులో పెట్టి ఆయన తూచినప్పుడు మనం తక్కువ వారిగా, పరిశుద్ధతలో తక్కువ వారిగా కనబడకూడదు. When we are weighed on the balances, we should not be seen spiritually wanting. పాపము చేయవారికి ఆయన తీర్పు తీరుస్తాడు. God will judge the sinners. అందుకొరకే ఎటువంటి దుష్కార్యాలలో పాల్గొని ఎవరు కూడా తక్కువ వారిగా కనబడి ఆత్మలో మరణాన్ని తెచ్చుకోవద్దు. Therefore, we should not partake in some wicked thing and be found spiritually wanting. బెల్షాజరు తాను కొంచెం కొంచెంగా ద్రాక్ష రసమును ఆయన సంతోషపడుతూ దాన్ని త్రాగినట్లుగా ఎవరు కూడా అపవిత్రమైన కార్యాలలో పాల్గొని మీరు పాపంలో సంతోషంగా త్రాగకూడదు, దాన్ని అసహించుకోవాలి. Just like King Belshazzar, who was rejoicing in the wine bit by bit, you should not rejoice in sin bit by bit and lose your spiritual life. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు Afterwards, the second feast, if we see, ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ రెండవ విందు గురించి రాయబడి ఉన్నది. in Genesis 21:8, we read about the second feast. And the child grew and was weaned, and Abraham made a great feast the same day that Isaac was weaned. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ రెండవదిగా అబ్రహాము ఒక విందు చేసినట్లుగా చూస్తున్నాం. Secondly, we see Abraham made a great feast. అబ్రహాం చేసిన యొక్క విందు వెనక కూడా ఒక కార్యము మనం చూస్తున్నాం. We see there is a reason behind the feast of Abraham. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. God made a promise to Abraham. 12వ అధ్యాయం ఆదికాండము 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి ఉన్నాడు. In Genesis 12th chapter, first 4 verses, we read God promised Abraham. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. He said, I will bless thee. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అలాగనే మరలా 17వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాల వరకు మనం చదివినప్పుడు In the same way, 17th chapter, first 4 verses. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు చెప్పినప్పుడు In Genesis 17th chapter, first 4 verses, if you read, మరలా అదే వాగ్దానమును కూడా రెండవసారి నేను చేస్తాను అనేది ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. here God is once again reminding Abraham the promise that he will bless him. అనేక జనములకు నువ్వు తండ్రి వగుదు అని మరలా వాగ్దానమును జ్ఞాపకం చేసి ఉన్నాడు. He reminded Abraham the covenant that he will become a father of many nations. 12వ అధ్యాయంలో వాగ్దానం చేసి ఉన్నాడు. In the 12th chapter, he made a promise. అలాగనే 17వ అధ్యాయంలో కూడా అదే వాగ్దానమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. In the same way, in the 17th chapter, he is reminding him of the promise. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ దేవుడు అతనికి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంకు 75 సంవత్సరములు వయసు గలవాడు అని 12వ
అధ్యాయము 4వ వచనములో రాయబడి ఉన్నది. In the 12th chapter, 4th verse, it is written, Abraham was 75 years of age when God promised him. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం అనేది దేవుడు చేసి ఉన్నాడు. When Abraham was 75 years old, God made a promise to him. ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి ఆదికాండము 21వ అధ్యాయంలో ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడినట్లుగా 8వ వచనములో మనం చూస్తున్నాం. In Genesis 21:8, we read that promise which God had made was fulfilled. అప్పుడు 100 సంవత్సరములుగా వాడిగా కనబడుతున్నాడు. At that time, Abraham was 100 years అంటే old. దేవుని యొక్క వాగ్దానము అనేది 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి. This shows that it took 25 years for the promise of God to be fulfilled in Abraham. అంటే దగ్గర 25 సంవత్సరాలు అదే వాగ్దానము కొరకు దేవుడు చేసిన వాగ్దానమును ఓపికతో కనిపెట్టి ఆ వాగ్దానం అనేది పొందినట్లుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. We see in the life of Abraham that he waited patiently for the promise to be fulfilled, and after 25 years it was fulfilled. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడై ఉన్నాడని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. The scripture tells us God is faithful in all his promises. 25 సంవత్సరాలు కూడా తాను కృంగిపోకుండా దేవుని యొక్క వాగ్దానమును విశ్వసించి ఉన్నాడు. For 25 years Abraham did not bow down or be dejected, but he believed in the promise of God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇది అబ్రహాము చేసిన యొక్క విందు దేన్ని బయలుపరుస్తుంది అంటే వాగ్దానం విషయములో తొందరపడకుండా సహనముతో కనిపెట్టుకొని పొందుకునే అనుభవాన్ని చూపిస్తుంది. The feast of Abraham shows us the spiritual meaning that we have to receive the promise of God patiently without bowing down. దేవుని స్తోత్రం. Praise be to the Lord. క్రీస్తునందు వాగ్దానములన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నవని కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం. In the epistle of Corinthians we read all the promises in Christ are yea and amen. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఈ వాక్యము రాయబడి ఉన్నది. In 2 Corinthians 1st chapter 20th verse we read this. అందుకొరకే మనము కూడా ఆయన వాగ్దానములు నెరవేర్చే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన వాగ్దానములన్నీ ఆమేన్ అని చెప్పబడి ఉన్నవి కాబట్టి విశ్వాసముతో మనం కూడా వాగ్దానముతో ప్రార్థన చేయాలి. In the same way we should all believe all the promises of God will be fulfilled in our lives, and with that faith we should pray. 2వ దినవృత్తాంత గ్రంథములో 1వ అధ్యాయం 9వ వచనములో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానం చేసావు కదా ప్రభువా, దాన్ని స్థిరపరచుము అని ప్రార్థన చేసి ఉన్నాడు. In 2 Chronicles 1st chapter 9th verse, Solomon here is praying to God saying, God, you have promised us, now fulfill it. దేవా యెహోవా, నువ్వు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. వాగ్దానమును స్థిరపరచు అని ఇక రాజైన సొలొమోను దేవునితో ప్రార్థన చేసి ఉన్నాడు. Here King Solomon is praying unto God that you should fulfill the promise you made to my father David. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకే వాగ్దానం చేసిన దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి మన మూల పితరులు ఏ విధంగా వాగ్దానం నిమిత్తమై వారు స్థిరపరచుమని ప్రార్థించి ఉన్నారో అలాగే మనం కూడా అదే మార్గంలో కనబడాలి. Just like our forefathers believed in the promise given to them by God and were established, we should also do the same. వాగ్దానమును మనది గొప్పగా ఎంచాలి. We should count the promise as great. సమస్యలను, పోరాటములు, చీకటి అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. There will be problems and troubles and darkness pursuing us. వీటిని మనము గొప్పవిగా ఎంచినట్లయితే వాగ్దానమును మనం గొప్పదిగా ఎంచలేము. If we count these greater than the promise, we cannot obtain that promise. వాగ్దానమును మనము విశ్వసించి గొప్పదిగా ఎంచినట్లయితే ఈ పోరాటాలు అన్ని కూడా
చిన్నవిగా మనం ఎంచుతాము. If we count the promise given by God as great, all our trials will seem little. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అబ్రహాము అదే చేసి ఉన్నాడు. Abraham did the same. సంతానం విషయంలో తను కృంగిపోయి ఉన్నాడు. He was bowed down when it came to his descendants. సారా కూడా కృంగిపోయి ఉన్నది. Even Sarah was bowed down. ఇది వారి జీవితంలో ఒక సమస్యగా కనబడుచున్నది. This seemed a problem in their lives. కానీ వారికి ఆ సమస్యను సమస్యగా భావించలేదు. But they did not count the problem as a real problem. కారణము ఏమిటంటే వాగ్దానమును వారు విశ్వసించారు కాబట్టి, వాగ్దానమే అది గొప్పదిగా భావించారు కాబట్టి సమస్యను వారు సమస్యగా తీసుకోలేదు. They did not take that problem as a problem because they believed in the promise of God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అలాగనే మనకు ఎన్నో పోరాటాలు అనేది ఈ సంవత్సరంలో కూడా మనం ఎదుర్కొంటాము. In the same way, this year we might encounter many struggles. ప్రవచనం కూడా అదే ఈ దినమున మనం విని ఉన్నాము. We have heard that in the prophecy today సంగమా also. అనేకమైన శ్రమలలో నువ్వు వెళ్తావు. Oh church, you will undergo many trials. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అయితే ఈ అనేకమైన శ్రమలలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ శ్రమలవి నువ్వు గొప్పగా ఎంచినట్లయితే వాగ్దానమును గొప్పదిగా ఎంచలేవు, కనబడదు. If you are counting great the trials that you are undergoing, then the promise will not seem great to you. అయితే నీవు వాగ్దానమును గొప్పదిగా ఎంచినట్లయితే సమస్యలు నీకు చిన్నంగానే కనబడతాయి. But if you count the promise given to you great, the problems will seem little. నూతన సంవత్సరంలోనికి మనం వచ్చి ఉన్నాము. We have come to the new year. ఒక్కొక్కరికి దేవుడు వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు. God has given a promise to each one of పూర్వ us. దినముల యందు కూడా గడిచిపోయిన సంవత్సరాల్లో కూడా దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి In ఉన్నాడు. the previous years also, God has given us various ఆ promises. వాగ్దానాలు మనము గొప్పవిగా మనము ఎంచాలి, వాటిని విశ్వసించి గొప్పదిగా మనం వాటిని ఎంచాలి. We should believe those great promises as great and we should have faith in it. అలాగున వాగ్దానమును మనం విశ్వసించి దాన్ని గొప్పదిగా ఎంచినప్పుడు నీ సమస్య అంతా కూడా చిన్నదిగా కనబడుతుంది. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకు మనందరం కూడా ఈ వాగ్దానం ఏదైతే ఉన్నదో అది గొప్పదిగా మనం భావించి దాన్ని విశ్వసించి గొప్పదిగా ఎంచినప్పుడే నీ సమస్యలు ఏదున్నప్పటికైనా చిన్నగా మారిపోతాయి. Therefore, if you have faith in the great promise that is given to you, everything else, every problem will seem little for you. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కొంతమంది అనుకుంటారు వాగ్దానము నెరవేరాలి కదా అని అదే మనసుతో ఉంటారు. Few will have one mind that the promises should be fulfilled. కొన్ని సందర్భాల్లో అది మన జీవితంలో నెరవేరకుండా కూడా ఉంటుంది. Few instances it might not yet be fulfilled. అలాంటప్పుడు మనము దుఃఖపడకూడదు. At that time we should not grieve. కొంత సమయం లేట్ అవుతుంది, It might get a little late, లేకపోతే అది నెరవేర్చబడకుండా కూడా ఉండవచ్చును. or it may not be fulfilled. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కొన్ని వాగ్దానాలు అనేది భూ సంబంధమైనవి, వాటికి ఏంటి రిలేటివ్ గా ఉంటుంది. కొన్ని వాగ్దానాలు అనేది నిత్యత్వములోనికి ఏంటి రిలేటివ్ కూడా కొన్ని కార్యాలు వాగ్దానాలు కనబడతాయి. There are a few promises which are experienced on this earth itself. There are few other promises which we will experience in heaven. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇప్పుడు నోవాహు ఓడలోనికి ప్రవేశించినప్పుడు మనం చూస్తున్నాము, అక్కడ నోవాహు తర్వాత 3 కొడుకులు తర్వాత 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ప్రవేశించి ఉన్నారు. We see about Noah, he, his wife and his 3 sons and daughter-in-laws entered into the ark. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, The Lord made them a promise. ఇక నీ ద్వారానే సంతానమును కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. He promised them that through you I will fill the earth. పిల్లలకి వాళ్ళ 3 కోడళ్ళకు పిల్లల్ని ఇచ్చి ఉన్నాడా? Has he given children to his 3 sons and daughter-in-laws? ఏం లేదు. At that time there was nothing. సరే, ఓడలోకి వచ్చినప్పుడు కూడా అన్ని 2 వచ్చినాయి, పిల్లలు ఏమన్నా వచ్చినాయా? After they entered into the ark, did they conceive any children? ఏం రాలేదు. Nothing is written. అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక చూడండి ఎలా ఉన్నదో.
You can see the plan and purpose of God అన్ని here. జతలుగా వచ్చినాయి కానీ పిల్లలు ఏది కూడా రాలేదు. We see every beast came in pairs, but no children. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అంటే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, Because God has promised, తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. and afterwards God blessed them. ఆ వాగ్దానము ఏంటి, ఆ ఉద్దేశం చూడండి ఎంత సమయం బట్టి ఉన్నదో. You can see how much time it took for the Lord's promise to be fulfilled. చాలా దినములు బట్టి ఉన్నది. Many days. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అప్పుడు మనం చూస్తే నోవాహు కూడా వాగ్దానాల కొరకు వాగ్దానంను విశ్వసించి కనిపెట్టుకుని ఉండేవాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. By this we can understand that Noah also waited for the promises to be fulfilled. నూతనమైన ఒక భూమి మీద అడుగు పెట్టిన తర్వాతనే విస్తారమైన సంతానమును దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. Only after he stepped into the new earth after the flood, God gave him many descendants. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. అలాగనే కొంతమంది సంతానము లేదని మీరు బాధపడకూడదు. In the same way, if you do not have children, you should not be grieving. దేవుడు రాబోయే దినాల్లో నూతన భూమి మీద అడుగు పెట్టినప్పుడు విస్తారమైన సంతానమునే కదా ప్రభు నీకు ఇచ్చేది. In the coming days, when you step into the new earth, the Lord will fill you with the. నీవు రాజులుగా ఏలుబడి చేస్తావు. You will reign as king. ఇదే భూమి మీద అనేక మంది పిల్లల్ని నువ్వు ఏలుబడి చేస్తావు. You will reign over many children on this earth. అబ్రహాము నీకు సంతానమై ఉన్నాడు. అప్పుడు At that time, Abraham will be your నువ్వు descendant. కృపాకాలములో యూదా గోత్రపు కొదమ సింహం రాజులకు రాజుగా ఉన్న రాజు యొక్క కుమారుడువై ఉన్నావు కాబట్టి నీకు 1000 ఏళ్ల పరిపాలన ఉన్న వారందరూ కూడా కుమారులై ఉన్నారు. వారందరినీ ప్రభు నీకు ఇస్తున్నారు. వారిని నువ్వు ఏలుబడి చేయబోతున్నావు కదా. Because you are the son of the Lion of Judah and the King of Kings, and in the millennium reign you will reign over all the peoples of this earth. Are you not his son receiving the promise? దేవుని స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకు భూమి మీద కొంతమంది పిల్లలు లేరని మీరు బాధపడి మీరు కృంగిపోకూడదు. Therefore on this earth, if you do not have children, do not grieve. దేవుని యొక్క ఉద్దేశం అనేది మనము నెరవేర్చబడాలి, మన యందు నెరవేర్చబడాలి. The purpose and plan of God should be fulfilled in each one of us. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఓడలోనికి పోయినప్పుడు సంతానం అనేది ఇక పక్షులకు లేదు, తర్వాత జంతువులు ప్రవేశించినప్పుడు వాటికి లేదు, తర్వాత కుమారులు వీళ్ళు ఉన్నప్పటికైనా వీరికి కూడా లేకుండానే దేవుడు ఓడలోనికి తీసుకొని పోయి ఉన్నారు. We see that all the beasts, the animals and birds that entered into the ark, nor the children of Noah did have any children. భూమి మీద వారు ఎంతో కాలము సంతానము లేకుండానే ఈ నోవాహు యొక్క సంతానము పిల్లలు 3 కొడుకులు ఏంటి వారి కుటుంబాలలో సంతానము లేకుండానే వారు కూడా ఉన్నారు. అంటే వాగ్దానం పట్ల అంతగా వారు విశ్వసించారు కాబట్టి ఎన్నో పోరాటాలు ఉన్నప్పటికైనా అవి చిన్నగానే ఉన్నవి, వాగ్దానమును వారు గొప్పదిగా ఎంచి ఉన్నారు. Because the Noah and his sons counted the promise of God as great, all the trials that ensued seemed little for them, even though they did not have children for a long time. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అయితే కొన్ని వాగ్దానాలు భూమి మీద ఉన్నప్పుడు మనకు నెరవేరుతాయి. But there are a few promises which will be fulfilled on this earth. కొన్ని వాగ్దానములు అనేది నిత్యత్వములో మనముకు నెరవేర్చబడతాయి. And few other promises will be fulfilled in the eternal heaven. దేవుని స్తోత్రం. Praise be to the Lord. నీవు ఇక కన్నీళ్లు కార్చవు, నీకు బాష్ప బిందువులు కన్నీటి నేను తుడిచేదను అని ఒక వాగ్దానం మనం చూస్తున్నాం. We all see the promise God has given us that he will wipe away the tears from our eyes. అంటే వాగ్దానం వచ్చినంత మాత్రమున ఇక భూమి మీద ఇక కన్నీళ్లు కార్చకుండానే నువ్వు ఉంటావా? Does it mean that as long as you live on this earth you will never shed a దాని tear? అర్థము అది కాదు. The meaning is not that. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు చూస్తున్నాం. మీరు దైవములనియు ఏంటి సర్వోన్నతుని కుమారులని నేను సెలవిస్తున్నాను, అయిన ఒక మనిషి పడిపోవునట్లు మీరు పడిపోవుదురు కూలిపోవుదురు అని లేఖనం మనకు బోధిస్తున్నది. The scriptures tell us many other such promises that ye are the sons and ye are the children of God, and even then many have fallen. అయితే ఈ వాగ్దానం అనేది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? When will this promise be fulfilled? దేవుని యొక్క రాజ్యంలో పోయిన తర్వాత, After entering into the kingdom of God. అక్కడ పోయిన తర్వాత ఆయన మన కంటి బాష్ప బిందును తుడుస్తాడు. At that time he will wipe the tears from our eyes. అంటే ఈ బాష్ప బిందు అనేది అప్పుడు ఎప్పటి వరకు మనల్ని వెంటాడుతుంది? Which shows till how long will the tears pursue నువ్వు us? చనిపోయి పరలోక రాజ్యంలో పోయిన తర్వాత దేవుడు ఎప్పుడైతే తన యొక్క
ఆయన యొక్క వేలుతో ఆ బాష్పబిందువును తుడుస్తాడో అప్పటి వరకు అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. Throughout our lives and throughout our death, until we go to the kingdom of God and our Lord Jesus wipes away your tears, you will continually shed tears. దేవుని స్తోత్రం. Praise be to the Lord. నీవు ఇక కన్నీళ్లు విడవు అని చెప్పినప్పుడు ఈ వాగ్దానం అనేది బాహ్యంగా ఇక్కడ నెరవేర్చబడుతుంది, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత కూడా నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. This promise that you will not shed the tears any longer may be fulfilled here, but it will surely be fulfilled in heaven. దేవుని స్తోత్రం. Praise be to the అందుకొరకే కొన్ని వాగ్దానములు అనేది భూ సంబంధమైన వాటిగా ఉంటాయి, అవి నెరవేర్చబడతాయి, కొన్ని ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి మనం దుఃఖపడకూడదు. ఏదైనప్పటికైనా వాగ్దానమును మనము విశ్వసించి నమ్మి గొప్పదిగా మనం భావించినప్పుడు భూ సంబంధమైన భూలోకంలో ఏదైతే కష్టములను ఎదుర్కొంటావో అవన్నీ కూడా చిన్నగా కనబడతాయి. Even if we have many trials and tribulations in this world and our promises are not fulfilled, if we count the promise as great, that will surely be fulfilled either here on earth or in heaven. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కానీ ఇక్కడ రాజు అయిన సాలొమోను వాగ్దానము స్థిరపరచు అని ఆయన పోరాడుతున్నాడు ఈ వాక్యం నందు. In this verse we read that Solomon is struggling to establish that promise. అలాగనే వాగ్దానం స్థిరపరచు అని పోరాడములో తప్పు లేదు. There is nothing wrong in striving for the promise to be ఏదైనా established. ఆశీర్వాదం గురించిన వాగ్దానం అనేది ప్రభు నీకు ఇచ్చినట్లయితే If God has given you a promise of blessing, నువ్వు పోరాడాలి, you have to strive. కృంగిపోవద్దు. You should not bow ఇక్కడ down. రాజైన సాలొమోను కృంగిపోలేదు, పోరాడుచూ ఉన్నాడు. King Solomon was not dejected, but he was దేవుని striving. స్తోత్రం. Praise be to the Lord. అలాగనే మనకు దేవుడు పూర్వకాలంలోను నూతన సంవత్సరం ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉన్నదో దాన్ని మనం పట్టుకొని పోరాడాలి. In the same way, all the yearly promises we received in the past years, we should catch hold of them and not leave them. ఒక నిమిషము అందరం కూడా మీకు వచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని స్తోత్రం చెప్పండి. For 1 minute, let us remember the promises you have received. దేవుడు Praise God. దాన్ని స్థిరపరచాలి. The Lord will establish. దేవుడు దాన్ని నూతనముగా ఆయన ఆ కార్యములు ఏదైతే నువ్వు అనుకొని ఉన్నావో, ఏ వాగ్దానంలో వచ్చినాయో వాటన్నిటిని దేవుడు భూమి మీద అనేకులు స్థిరపరుస్తాడు. కాబట్టి స్థిరపరచుము అని అడుగుదాము. Let us all ask God that He should establish all His promises that we have received in the past. దేవుడు భూమి మీద వాటిని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. He is able to fulfill it on this earth ఆ itself. నిత్యత్వంలో కూడా ఆయన నీకు వాటిని స్థిరపరచువాడై ఉన్నాడు. He will also establish them in eternity. వాగ్దానములన్నిటికీ ఆయన అధికారి అయి ఉన్నాడు. Because He is the authority over all promises. ఒక్కొక్క వాగ్దానము నీ జీవితంలో అదొక దేవుడిచ్చిన బహుమానమై ఉన్నది. Every promise given to you is a gift from God అది నెరవేర్చబడుతుంది. that will be మన fulfilled. మూల పితరులు సహనముతో వారు కనబడి ఉన్నారు. Our forefathers waited for it to be వారు fulfilled పోరాడి patiently. ఉన్నారు. They strove. వారు అడిగి ఉన్నారు. They asked God. సహనముతో కనిపెట్టి ఉన్నారు. Patience they waited. అందరం కూడా చేతులు పైకెత్తి వాగ్దానమును విశ్వసించుదాము గాక. Let us lift our hands and believe in the promise. అందరం చేతులు పట్టుకొని Let us catch hold of each other's ఎన్నో hands. పోరాటాలతో వచ్చి ఉన్నారు. We have come through many ఎన్నో struggles అవమానములతో వచ్చి ఉన్నారు. with many insults. కానీ దేవుడు వాగ్దానమునకు బహుమానమును మనకి ఇచ్చి ఉన్నాడు కదా. Has not God given us a gift of the promise? వాగ్దానమునే బహుమానమును నీ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కదా. Has not God given you that gift of the promise? ఎందుకు కృంగిపోయి ఉన్నావు? Why are you dejected? ఎందుకు నీవు దుఃఖపడుచు ఉన్నావు? Why are you grieving? నేను దాన్ని నెరవేరుస్తాను. I will fulfill నేను it. దాన్ని నెరవేర్చుదును. I shall surely ఎంతమంది fulfill మాట it. విశ్వసిస్తున్నారు? How many of you believe this? చేతులు పట్టుకొని Catch hold of each other's hands. అందరం దేవుణ్ణి అడుగుదాము. Let us all ask నా God. దేవా వాగ్దానం స్థిరపరచమని అడగండి. Lord, establish thy promise నా in దేవా us. వాగ్దానం స్థిరపరచమని అడగండి. My God, establish your promise in ఎంతకాలం us. నువ్వు దుఃఖపడుతూ ఉంటావు? How long will you grieve? నీ దుఃఖ దినములన్నీ దేవుడు సమాప్తిగా మారుస్తూ ఉన్నాడు. Your grief has come to cessation. ఆమె అందరూ స్తోత్రం చెబుదాము. Let us praise God. అభిషేకం కలిగిన అన్ని భాషలు మాట్లాడండి. You, those who have anointing, speak in unknown tongues. వాగ్దానమును దేవుడు స్థిరపరచాలి. The Lord should establish your promise. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
నీవు గడిచిపోయిన దినములందు వాగ్దానము లేని ఒక జనమై ఉన్నావు. In the past days, you are the people who received promises. కానీ ఇప్పుడు నీవు వాగ్దానం పొందిన ఒక జనమై ఉన్నావు. Once you were without promises, now you are a people with మనము promises. ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము. We are the blessed. నీవు ధన్యుడవు. You are నువ్వు blessed. ధన్యుడివై ఉన్నావు. You are a blessed person. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని స్తోత్రం చెప్పండి. Now remember and praise God. సాతాను సిగ్గుపడుతున్నాడు. Satan will be put to shame. సాతానుకు వాగ్దానము లేదు. Satan has no promise. సాతానుకు నిబంధనలు లేవు. There is no covenant with Satan. సాతానుకు నిత్యత్వము లేదు. There is no eternity for కానీ Satan. నీకు వాగ్దానము ఉన్నది. But you have a నీకు promise. నిత్యత్వము ఉన్నది. You have eternity. నీకు మహిమ ఉన్నది. You have glory. దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తాడు. The Lord will establish your life. విశ్వసించి స్తోత్రం చెప్పండి. Let us praise with believing. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లా ప్రైజ్ లా. నువ్వు తలంచింది నీ చేతులలో ఉన్నదని నువ్వు విశ్వసించి ఇప్పుడు గంభీరంగా స్తోత్రం చెప్పాలి. Believing that the promise is in your hands, you should with great voice praise God. ఈ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. The Lord is going to do a miraculous thing నువ్వు in your కన్నులారా life. చూచి నోటితో నువ్వు మహిమపరచెదవు. You will see it with your eyes and నువ్వు glorify God ఏదైతే with your mouth. తలస్తున్నావో నీ చేతులలో దేవుడు పెట్టి ఉన్నాడని విశ్వసించి స్తోత్రం చెప్పండి. Whatever you Amen. want, God has kept it in your hands. Hallelujah. Believe that and praise God. హల్లెలూయా. ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఒక దగ్గర నేను ఒక సాక్ష్యం విని ఉన్నాను. In one place I heard a testimony. వారికి వచ్చిన ఒక వాగ్దానం ఏదైతే ఉన్నదో దాన్ని వారు అలానే విశ్వసించి ఉన్నారు. The promise that they got, they literally believed it. విశ్వసించి దాన్ని పొందుకున్నాను అని వారు స్తోత్రం చెప్పి ఉన్నారు. They said, we have believed it and received it and ఆశ్చర్య praise God. రీతిగానే దేవుడు ఒక 3 నెలల్లోనే వారు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగానే దేవుడు ఆ వాగ్దానం యొక్క ఫలమును వారు అనుభవించి ఉన్నారు. అలాగన వారు సాక్ష్యం చెప్పి ఉన్నారు. అది నా చెవులతో నేను విని ఉన్నాను. I have heard with my own ears the testimony. They said that they believed in the promise of God and God has blessed them in 3 months more than that they expected. అందుకొరకే వాగ్దానమును విశ్వసించి గొప్పదిగా ఎంచి నువ్వు స్తోత్రం చెప్పాలి. నీ సమస్య అప్పుడు చిన్నదిగా మారుతుంది. ఆ వాగ్దానం ముందు ఈ సమస్య అనేది లేకుండా పోవును. You should count the promise you received great, then your problems will seem little and that promise will be fulfilled. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకే ప్రతి ఒక్కొక్కరం కూడా దేవుని యొక్క వాగ్దానమును సహనముతో అవి నా జీవితంలో నా దేవుడు చేస్తాడని నమ్మకంతో మనం కనబడాలి. Therefore each one of us should be seen with patience that the Lord will surely fulfill the promise he has given us. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మూడవదిగా లూకా సువార్తలో మనం చూస్తున్నాము. ఇక్కడ 5వ అధ్యాయము 28, 29 వాక్యములలో మనం చదివినట్లయితే లేవి ఇక్కడ ఒక విందు చేసినట్లుగా రాయబడి ఉన్నది. In Gospel of Luke 5th chapter 28 and 29 verses we read about the feast given by Levi. And he left all, rose up and followed him, and Levi made him a great feast in his own house, and there was a great company of publicans and of others that sat down with them. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనంనకు కూర్చుండిరి. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ లేవి ఒక విందు చేసినట్లుగా రాయబడి ఉన్నది. Here it is written Levi held a great feast. లేవి కూడా ఒక విందు చేసి ఉన్నాడు. Levi also held a feast. యేసుక్రీస్తు తను సేవకు పిలిచినప్పుడు తనకు కలిగినంతటి కూడా ఏదైతే ఉన్నదో అది విడిచిపెట్టి ఉన్నాడని 28వ వాక్యంలో చదువుతున్నాం. In the 28th verse we read that he left everything that he had and he followed Jesus. అతడు
సమస్తమును విడిచిపెట్టి he left everything. లేచి అతన్ని వెంబడించాడు. He rose up and followed తన him. ఇంట ఆయనకు గొప్ప విందు చేసి ఉన్నాడు. And at his own house, he made a great దేవుని feast. స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ లేవి ఇక్కడ విందు చేయించున్నాడు. Here, Levi is holding a feast. ఇక విందు మనము చూసినప్పుడు ఆయన యొక్క సేవ ఏదైతే ఉన్నదో, దేవుడు ఒక పనికి పిలిచినప్పుడు పూర్వకాలమందు తనకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెడతాను తీర్మానం చేసి వాటిని విడిచిపెట్టేసి ఉన్నాడు. ఇక ఒక విందు చేసి ఉన్నాడు. We read about Levi here that when he was called by God, he forsook everything else and began to follow him, and for that reason he held a great feast. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుని యొక్క సేవ చేయడానికి పూర్వకాలము అతనికి ఏదైతే ఉందో అంతా విడిచిపెట్టి ఉన్నాడు. To serve God, he left everything that he had before. విడిచిపెట్టడానికి ముందుగా అతనిలో ఒక తీర్మానం అనేది జరిగినట్లుగా మనం గ్రహించుకుంటున్నాం. We can realize by this, before leaving all that, he made a covenant. ఇప్పుడు ఈ విందు దేన్ని బయలుపరుస్తుందంటే, లేవి చేసిన విందు మనం తీర్మానం చేసి విడిచిపెట్టుకోవాల్సిన కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి అనే అంశాన్ని చూపిస్తున్నది. The feast held by Levi here shows that the things which we have to leave, we make a decision to leave them. అప్పుడే నువ్వు దేవుణ్ణి వెంబడించగలుగుతావు. Only then you can follow God. లేవి ఇక దేవుణ్ణి వెంబడించి ఉన్నాడు. Now henceforth Levi followed God. దేవుడు ఎక్కడికి పోతున్నాడో ఆ ప్రాంతంలోకి అంతా వెళ్ళి ఉన్నాడు. Wherever God went, he also went in those places. దేవునితోనే ఆరాధన కూడా చేసి ఉన్నాడు. He worshipped with God. దేవుణ్ణి సేవించి ఉన్నాడు. He served God. ఆయన పోయిన స్థలములలోకి వెళ్ళి ఉన్నాడు. He went in the places where God went. దేవుని స్తోత్రం. Praise be to the ఇలా Lord. ఆత్మీయమైన కార్యాల్లో హత్తుకొని ఉంటానికి కారణం ఏమిటంటే అతడు సమస్తమును కూడా పూర్వమందున్నవి విడిచిపెట్టి ఉన్నాడు. The reason he is glued to his spiritual life is he forsook everything that he had previously. మీరు మీ కుటుంబము అందరూ కూడా ఈ సంవత్సరంలో దేవుణ్ణి వెంబడించాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి తీర్మానం చేసుకొని విడిచిపెట్టవలసిన కార్యాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా వాటిని విడిచిపెట్టండి. In the same way, this year you have to progress along with your family spiritually. Therefore, in the past, whatever you had, you have to forsake everything. నీకున్న చెడు స్నేహము ఏదైనా ఉన్నట్లయితే తీర్మానం చేసి దాన్ని విడిచిపెట్టాలి. If you have evil friendship, make a decision and leave it. కొంతమంది ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఇటువంటి ఆలోచన, ఇటువంటి అలవాటు ఉంటే దాన్ని మీరు విడిచిపెట్టాలి. Few people spend a lot of time on their phones. Therefore, you should make a decision and leave it. కొంతమంది టైం స్పెండ్ చేయడానికి ఏదైనా ప్రాంతంకి వెళ్ళడము ఇలా చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యాలు ఏదైతే దేవుని దుఃఖపరిచే కార్యాలు ఉన్నాయో వాటిని తీర్మానం చేసి విడిచిపెట్టాలి. If you go to strange places for pastime, you should make a decision and leave them. నేను నిన్న ఒక యవనస్తుడు నా రూమ్ లోకి వచ్చి ఉన్నాడు. Yesterday one youth came to my room. వాడు ఒకటి అన్నాడు, అన్న ఈ ఫోన్లో యూట్యూబ్ నేను ఓపెన్ చేయడము అది నాకు చేయకూడదని తీర్మానం చేసుకున్నానని చెప్పేసి అన్నాడు. When I requested him to open on the YouTube and show me the good thing that was there, that youth said, brother, I have made a decision not to launch YouTube. మంచి తీర్మానం చేసుకున్నావు, అది అలాగనే స్థిరంగా ఉండాలని చెప్పాను. I said, you made a good decision, be established in it. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఎండి చేప చేతులు పెట్టుకొని పిల్లిని దరుముతే ఏమవుతుంది? If you have a dried fish in your hand and you try to cast the cat away, what will happen? అర్థమైంది నేను చెప్పింది? Have you understood what I said? ఎండి చేప చేతిలో పట్టుకొని పిల్లిని దరుముతే పోతుందా? If you have a dry fish in your hand and shoo away the cat, will it go? ఫోనే పట్టు కూడా మంచిది కాదు అని నా మనసులోకి వచ్చింది. మళ్ళీ బాధపడతాడేమో అని నేనేం చెప్పలేదు వానికి. ఆ తీర్మానంలోనే కరెక్ట్గా ఉండమని చెప్పాను. In the same way, the cell phone is like that dried fish. I did not want to tell that youth, but I said, whatever decision you have made, you be established. కొత్త వాళ్ళు ఉంటే ఎవరు బాధపడమాకండి. If there is any new souls here, do not be worried. బాప్తిసం తీసుకొని రక్షింపబడిన కుటుంబాలకు బోధిస్తున్నాను. I am preaching this to those who are
are saved, the families that are saved. టీవీలనే మీరు ఇంట్లో ఉంచి తీసి బయట పడవేయాలి. The TVs that in your house are there should be thrown out. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అది కొంతమంది న్యూస్ మాత్రం చూస్తామంటారు. తర్వాత అదొకటైతే పర్వాలేదు, ఆ తీర్మానంలో ఉంటే ఓకే. ఆ తీర్మానం కాకుండా ఇంకా సినిమాలు, సీరియల్స్ వాటి వీటికి వెళ్తే తప్పు, వాళ్ళు వెళ్ళకూడదు. If you have bought those only to see news, you stand by that decision, but do not go astray in watching movies and serials. ఆర్సీపురంలో నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు, టీవీ తీసుకొచ్చి నా ఫ్రంట్ రూమ్లో పెట్టే పోయారు వాళ్ళు. Once when I preached this in Arsipuram, two youngsters brought a TV and kept it at the Faith Home and went. పెద్దగా ఉన్నాయి, ఇంత ఉన్నాయి ఒకటి. It was quite a big television. నేను రూమ్లో పెట్టుకుని నేను చూడాలి ఏంటి? నేను చెప్పాను, బ్రదర్ దయచేసి నీకు ఇట్లా చెప్పాను, నా రూమ్లో వద్దు, తీసుకెళ్ళి బయట చెత్తది అది ఉంది దాంట్లో పడేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. I told him, brother, kindly take this television away from the Faith Home, put it in a trash can and go home. ఆయన స్టోర్ రూమ్లో పడేసి వెళ్ళిపోయాడు. He threw it in the storeroom and went away. ఇంకను అక్కడే ఉంది అది. I think it's still remaining there. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తీర్మానం చేసుకోండి. Make a అది decision. ఇతరులు చెబితే వచ్చే విషయం కాదు, అది నీకు నువ్వే తీర్మానం చేసుకోని కార్యమై ఉన్నది. That decision should not come through someone else, but you yourself should make that decision. లేవి తీర్మానం చేసుకున్నాడు కాబట్టి క్రీస్తును వెంబడించగలిగి ఉన్నాడు. Because Levi made a decision, he was able to follow ఏదో after టీవీ Jesus. ఉన్నంత మాత్రమునంగా అపవిత్రులు అంటానికి లేదు. It is not that you're unholy because you own a TV, కానీ పరిశుద్ధులకు అది అపవిత్రమై ఉన్నది. but to the holy it is unholy. దాని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. We should not spoil our spiritual life దీని because గురించి of మన that. పరిశుద్ధులే ఒక పుస్తకంనే రాసి ఉన్నారు. Regarding this, our saints have written a book itself. టీవీ హానికరమా అని టీవీ గారును ఎవరో మనం పరిశుద్ధులు రాసి ఉన్నారు. Our Chief Pastor T. Thomas or someone else has written, is the TV harmful? అసహ్యమైనది నీ ఇంటికి తీసుకొని రావద్దు అని మన పరిశుద్ధులు చెప్పి ఉన్నారు. Our saints had said, don't bring that abomination into your homes. విడిచిపెట్టవలసిన కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్మానం చేసి మీరు విడిచిపెడితేనే నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు. In the things that you should forsake, if you make a decision and forsake, then you will progress spiritually. జక్కయ్య కూడా చెప్పి ఉన్నాడు, Even నేను అన్యాయంగా ఏదైతే నా యందు ఉన్నదో అది అంత కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఉన్నాడు. Even Zacchaeus confessed, whatever deceiving I have done, I will forsake that and return the money. అలాగున తీర్మానం చేసుకుంటేనే దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నిబంధన చేసుకున్న నా భక్తులను సమకూర్చుండి అని వారినే దేవుడు పిలుస్తున్నట్లుగా లేఖనం మనకు బోధిస్తుంది. The scripture says, those who have made that decision, our Lord Jesus will come in mid-air and he will take up those saints who have made a covenant of sacrifice with him. కీర్తన 50వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుతున్నాం. That we read in Psalms 50, 5th verse. అందుకొరకే లేవి చేసిన యొక్క విందు మనం తీర్మానం చేసుకొని విడిచిపెట్టవలసిన కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టే అంశమును ఆ యొక్క విందును బయలుపరుస్తుంది. Therefore, the feast of Levi shows the things that we have to leave, we have to make a decision and forsake them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 4వది మనం చూసినప్పుడు Afterwards, the fourth feast, if we see, ఈ ఒక్క కార్యాన్ని చెప్పి ముగిస్తాను. I will tell this one feast and finish. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనమునందు ఇక్కడ 4వది మనం చూస్తున్నాం. In 1 Kings 19:21, we read the fourth feast. అందుకు అతడు విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. దేవుని చదవండి. And he returned back from him and took a yoke of oxen and slew them and boiled their flesh with the instruments of the oxen and gave unto the people, and they did eat. Then he arose and went after Elijah and ministered unto him. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఎలీషా విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. Here we read about the feast of Elisha. ఏలియాను వెంబడిస్తున్నప్పుడు ఇప్పుడు ఎలీషా ఒక విందు చేసి ఉన్నాడు. While he was following after prophet Elijah, Elisha gave a feast.
feast. ఈ విందు దేన్ని బయలుపరుస్తుంది అంటే ప్రతిఫలము ఎదురు చూడకుండా దేవుని యొక్క సేవ చేసే అనుభవాన్ని చూపిస్తుంది. This feast typifies that without looking for any gains, you should serve God. ఇక్కడ ఏలియాను వెంబడించి ఉన్నాడు. He followed after Elijah. ఎలీషా అనేది ఏలియాను వెంబడించి ఉన్నాడు. We see Elisha followed after prophet Elijah. ఏలియా ఎక్కడ వెళ్ళి సేవ చేసినప్పటికైనా తనతో కూడా వెళ్ళి సేవ అనేది చేసి ఉన్నాడు. Wherever Elijah went to serve in the ministry, Elisha followed. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇలా సేవ చేసిన తర్వాత ఇప్పుడు ఎలీషాకు భూమి మీద ఎన్నో ఆస్తులు అనేది దొరకలేదు. After serving like this, Elisha did not get much properties on this earth. ఏలియా కూడా ఒక 3 ఎకరాలు భూమిని లేకపోతే ఒక మంచి ఒక ఇల్లును కట్టి ఎలీషాకి ఇవ్వలేదు. Elijah also did not acquire 3 acres, build a house and give it to Elisha. లేకపోతే ఒక కారు కొని ఇవ్వడము అలాంటిది ఏది చేయలేదు. He did not buy him a car or any such thing. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇప్పుడు ఇక ఎలీషా కూడా ఏలియాను వెంబడించినట్లయితే ఆయన కూడా ఇటువంటి భూ సంబంధమైనవి ఏమైనా దొరుకుతాయని భావించి కూడా ఆయన వెంబడించలేదు. Elisha also did not follow after prophet Elijah seeking for earthly gain. తన ఆయుష్ కాలము అంతటి కూడా తన జీవితం అంతా కూడా త్యాగం చేసి ఏలియాను వెంబడించి ఉన్నాడు. He sacrificed his entire life and followed after Elijah. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇది ఏంటి ప్రభువు యొక్క సేవ అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలము అనేది ఎదురు చూడకుండా మనము కూడా ఎలీషా ఏ విధంగా సేవ చేసి ఉన్నాడో అలా మనము కూడా సేవ చేయాలి. In the same way, when we are serving God, just like Elisha, we should not expect any gain from it. దేవుని ఇంట్లో మనం ప్రయాసపడాలి. We should strive in the Lord's house. దేవుని స్తోత్రం. Praise be to the ఆయన Lord. పనులు ఉన్నప్పుడు మనం చేయడము అనేది ఇవన్నీ ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణాలై ఉన్నవి. These are the characters which every child of God should have. That is, if there is any work at Faith Home, they should do it. దేవుని యొక్క మందిరంలో ఎక్కడైనా చెత్త ఉందంటే కొంతమంది అలా చూసుకుంటూ పోతూనే ఉంటారు. అది అలానే ఉంటుంది, వచ్చే వారం కూడా అట్నే ఉంటుంది. కానీ అది క్రమం కాదు. మనము అది చేస్తే ఏదో ప్రతిఫలము ఆశించి మనం చేయట్లేదు. నీకు ఒక జీతం అనే దేవుడు ఇస్తాడు. ఆ జీతం కూడా పరిశుద్ధ లేఖనంలోనే మనకు కనబడుతుంది. We read that God will surely give you your wages, which is written in the scriptures. But there are many believers who, even though they see rubbish in the Faith Home, they will leave it as it is without cleaning it. అలా మనము దేవుని మందిరంను కూడా మురిగ్గా ఉంచకూడదు. అది అలా కనబడినప్పుడు ఆ ప్లేస్ అనేది క్లీన్ చేయడము ఇలాంటిది ఏదైనా కొన్ని సేవలు అనేది పనులు ఉన్నవి. ఏదో ఒకటి మనం చేసినప్పుడు దానికి తగిన ఒక జీతం అనేది దేవుడు మనకు అది సిద్ధపరిచి ఉంటాడు. నాకు సిద్ధపరిచాడని విశ్వాసముతో మనం నమ్మి ఆ పనులు అనేది మనము జరిగించాలి. Therefore, we should not leave the rubbish around, but clean it, or whatever work there is in the Faith Home, we should do it, knowing that God has kept wages for us, which we will surely receive. పాతకాలంలో ఉన్న విశ్వాసులు ఇక్కడ కూడా ఉన్నారు. ఎంతో మంది వాళ్ళు ప్రయాసపడి ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇలాగా ఇక్కడ ఏసీ హాల్లో మనం కూర్చొని ఉన్నాము. There are many believers from the olden days who have striven much and struggled. That is why we are all able to worship God in an AC hall. కొంతమంది ఏంటి వారు ఇద్దరు సంపాదించినప్పుడు ఒక శాలరీ మందిరానికి ఇచ్చి ఉన్నారు. ఇది అలాగా ప్రయాసపడ్డ తండ్రులు ఇక్కడ ఉన్నారు. There are many mothers and fathers, when they both are working, one of them used to give away entire salary to the Faith Home. ఒకే శాలరీలో కుటుంబాన్ని జరుపుకొని పిల్లల్ని కూడా చదివించుకొని వారిని పెంచి వారిని పెద్ద చేసి ఈ విధంగా ప్రయాసపడి ఉన్నారు. They have struggled to let the household work and bring up their children and educate them, and they have striven like this. 3 సార్లు ఆహారము భుజించకుండా 2 సార్లు తిని అటువంటి ధనము కూడా సమకూర్చి ఏంటి సేవకు ఖర్చు పెట్టిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. There are many mothers and fathers who, instead of eating 3 times, ate 2 times and gave the rest to the Faith Home. మీరు ప్రయాసపడిన ప్రయాసముకు దేవుడు ఒక జీతాన్ని మీకు పెట్టి ఉన్నాడు. For all the strife and struggle you are undergoing, God has kept wages for you. కానీ ఇప్పుడు వచ్చిన ఒక సంతతిని బట్టి మనం చూస్తున్నాము, ఇటువంటి త్యాగము ఇటువంటి ఒక ప్రయాసము అనేది
వారికి అటువంటి మనస్సు లేని వారికి కనబడుతున్నారు. But we are coming to an instance where all this ministry was done without expecting any gain. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఎలీషా తాను ఆయుష్కాల దినములంతా కూడా తను జీవించినంత కాలము ఏలియాతోనే ఉన్నాడు. కానీ ఏలియా పోయేటప్పుడు ఏమి ఇచ్చి ఉన్నాడు? ఒక దుప్పటి ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నాడు. We read Elisha was with prophet Elijah all the days of his ministry wherever he went, but in the end what did he receive? He received only a cloak. అదే పాతది, అది కూడా కొత్తది కాదు. అదే ఆయన యూజ్ చేసిన ఒక దుప్పటి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. And that too not a new one but an old cloak which prophet Elijah had used. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అది పాత దుప్పటిగా శాల్వాగా ఉండవచ్చు కానీ దాంట్లోనే ఇతనికి గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నది. even though that cloak might be an old one, yet many blessings are there in తన it. సేవ అప్పుడే ఆరంభించబడి ఉన్నది. Our ministry had begun in that time. ఏలియా చేసినట్లుగానే అద్భుతాలు ఎలీషా చేసి ఉన్నాడు. And the miracles that Elijah had done, Elisha did దేవుని too. యొక్క ఆత్మ రెండంతలుగా ఎలీషా మీద నిలబడి ఉన్నది. And a double fold of the Spirit stood on ఆయన Elisha. చనిపోయిన తర్వాత కూడా ఆ శక్తి ఆయనకు ఎముకలలో ఉండిపోయి ఉన్నది. Even after he died, that power was in his bones. ఆయన మరణించినప్పుడు ఆయన్ని పాతిపెట్టి ఉన్నారు. ఒక శవమును ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక శవము తీసుకుపోతున్నప్పుడు సైన్యం వచ్చినది. ఆ సైన్యముకు భయపడి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇక మోసుకొని పోతున్న ఆ శవాన్ని వాళ్ళు పడవేయాలని పడవేశారు. ఆ పడవేయబడ్డ ప్లేస్ వచ్చి దైవజనుడి యొక్క సమాధి ఉన్నది. అలా పడవేసిన వెంటనే ఆ శవానికి ఆ యొక్క బాడీ ఆ యొక్క శవంకి ఎముకలకు తగిలిన వెంటనే దీంట్లోనికి శవంలోనికి జీవం వచ్చి లేచి నిలబడినట్లుగా చూస్తున్నాము. We read in the scriptures when prophet Elijah died, they had buried him and his bones were there, and when there was a battle going on, few Israelites who were carrying a dead body, seeing the army, fled by throwing that body into his sepulcher, and when that body touched the bones of the prophet, it rose to life. కానీ పునరుద్ధాన శక్తి అనేది ఆ ఎముకలలో కూడా దాగి ఉన్నది. The power of the resurrection was hidden in his bones. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, పాత దుప్పటే జీతం దొరికిందని కాదు, ఆ పాత దుప్పటిలోనే ఉన్నది. అది పునరుద్ధానం యొక్క శక్తి ఆయన ఎముకలలో కూడా కనబడుతున్నట్లుగా చూస్తున్నాము. it is not that you have received the wages, the cloak as your wages, but there is that resurrection power in that old cloak. ఎంతో మంది రక్తమును చిందించి ప్రయాసపడి ఉన్నారు. Many shed their blood and strove. అయితే వారి జీవితంలో దేవుడు మీకు ఇచ్చే జీతము ఇదే ఉన్నది. మీ ఎముకలలోనే దేవుడు పునరుద్ధాన శక్తిని ఆయన దాచిపెట్టి ఉన్నాడు. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. మీ కంటికి కనబడకుండా ఉండవచ్చును, ఆ పునరుద్ధాన శక్తి మీ ఎముకలలోనే దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. The wages which God has given you is this resurrection power that he has hidden in your bones, you might not see it. దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిగా నీవు లేపబడదువు. When God appears in his glory in midair, first of all you will be సజీవంతో caught ఉన్న up. తర్వాత మనం ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉంది కాబట్టి మనము వారితో కలిసి మనం దేవుణ్ణి ఎదుర్కొనబోచున్నాము. Afterwards we who are alive and full of the resurrection power will be caught up and meet him. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఎలీషా చేసిన యొక్క విందు అనేది ఆయన ప్రతిఫలమును భూ సంబంధమైనది ప్రతిఫలమును ఆయన ఎదురు చూడకుండా ఆయన ఉన్నాడు. ఈ యొక్క విందు దీన్ని బయలుపరుస్తున్నది. Elisha's feast typifies that he did the ministry without expecting any gains. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అందుకొరకు మనము దేవుని సన్నిధానంలో ఏ కార్యము చేసినా, ఏ సేవ చేసినా, ఏ పని చేసినప్పటికైనా ప్రతిఫలం అనేది మనం ఆశించడం లేదు. ఆశించినా కూడా ఇక్కడ ఏమి మనకు దొరకదు. కానీ నీకు దొరికే ప్రతిఫలం ఒకటే, పునరుద్ధాన శక్తి అయి ఉన్నది. Whatever work you do, whatever ministry you do here, do not expect gains here because there is none. You will receive an eternal gift. అదే That is నా the power of జీతము అని resurrection. చెప్పేవారు చేతుల పైకి ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధానములో నువ్వు చీపురు పట్టుకొని ఊడ్చినప్పుడు వచ్చే జీతము ఏంటంటే పునరుద్ధాన శక్తి. అదే నా జీతము అని విశ్వసిస్తున్న వారు మరోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఈ ప్రకటన నీకు ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో నువ్వు ప్రయాసపడతావు. If you have this revelation, you will surely work in the house of God. దేవుని యొక్క ఇంట్లో చిన్న పని అయినప్పటికైనా ఆసక్తిగా నువ్వు వచ్చి చేస్తావు. No matter even if it's a small work, with zeal you'll come and work. ఎందుకు అంటే నీకు ఒక జీతం నువ్వు పొందుకోవాలి. అది ఎలా దొరుకుతుంది అంటే దేవుని సన్నిధానంలో ఇలా నువ్వు ప్రయాసపడినప్పుడే ఒక పునరుద్ధాన శక్తి అనే జీతాన్ని నువ్వు పొందుకుంటావు. అది నీలో అది నివాసమై ఉంటుంది. Why? It is because you want to receive the wages from God. And what are those wages? That is the resurrection power hidden in your bones. కొంతమంది విశ్వాసులు మేము కల్లార మేము చూచి ఉన్నాము, బ్రదర్ ఏదైనా పని ఉంటే చెప్పండి మేము చేస్తామని అడిగిన విశ్వాసులు మేము చూచి ఉన్నాము. We have seen with our own eyes few believers who come and ask brother, saying, brother, tell us if you have any word. కొంతమంది విశ్వాసులు ఆమేనని చెబితే చాలు, ఆమేనని చెప్పేది ఎప్పుడు చెబుతారని ఎదురు చూసి వెళ్ళిపోయే వారిని కొంతమంది మేము చూసి ఉన్నాము. I have also seen few believers who are just waiting for an amen from the brother so that they can hurry and work. ఇటువంటి సంతానము అనేది సంఘములో ఈ దినాల్లో ఎక్కువగా కనబడుచున్నది. This such kind of people we see in the church. వారు మందిరం విషయంలోనే ప్రయాసపడలేని వారిగా ఉన్నట్లయితే నిత్యరాజ్యమును దేవుడు ఎలా వారి చేతికి అప్పగిస్తాడు? If you are not working for the literal church on the earth, how will God assign them in the eternity? మనం అటువంటి ఒక సంతతిగా ఉండకూడదు. We should not be like those people. ఆమేన్ చెబితే చాలు వెళ్ళిపోవాలి అని అటువంటి ఒక సంతానంకు ఉండే మనసు అనేది మనలో చచ్చిపోవాలి. We should have that realization that as soon as amen is said, that you should go and work. దేవుని ఇంట్లో ఏదైనా ఒక చిన్న పని అన్నా నేను చేయాలి, జీతాన్ని నేను పొందుకోవాలి అన్నటువంటి ఒక మనసు కలిగిన వారిని దేవుడు లేపును గాక. May the Lord raise people who have that mind to suffer and work for God. ఆమె అందరం కూడా అప్పగించుకుందాము. Let us all surrender. అందరం కూడా ఒక విందు అనేది దేవుడు మన ముందు సిద్ధపరిచి ఉన్నాడు. The Lord has prepared a feast before us. ఆ విందు మనం సంపూర్ణంగా చేయాలి. We should have that feast wholeheartedly. విందు మనం చేయకుండా మనం వెళ్ళకూడదు. Without eating in the feast, we should not go. అందరం కూడా నిలువు మోకాళ్ళు వేసి అప్పగించుకుందాము. Let us stand on our knees and surrender. ప్రభు గొప్పవాడై ఉన్నాడు. Our God is great. బెల్షాజరు చేసిన విందు అనేది దేవుడు పాపమును చేసి వారిని విడిచిపెట్టడు, ఆయన తీర్పు తీరుస్తాడు అనే కార్యాన్ని బయలుపరుస్తున్నది. We read in the book of Daniel, the Lord will not leave those who have sinned in their feast, and he will cause them to judge. బెల్షాజరు చేసిన విందు దాన్ని బయలుపరుస్తున్నది. Belshazzar's feast typifies that. దేవునికి మనం భయపడదుము గాక. Let us fear ఈ God. సంవత్సరం నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే No matter this year wherever you are, నువ్వు పాపమును హత్తుకోవద్దు. you should not join unto sin. పాపమును నువ్వు భుజిస్తూ సంతోషపడవద్దు. You should not eat sin and rejoice. ప్రభు గొప్పవాడిగా ఆయన నన్ను మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen you and me to become a great పాపమును people. అసహించుకుందాము గాక. Let us hate sin దేవుడు నిన్ను therefore. కృపతో నింపుతూ ఉన్నాడు. God is filling you with grace. నిన్ను దేవుడు కృపతో నింపుతూ ఉన్నాడు. God is filling you with ఏ grace. స్థలంలోనే సరే నువ్వు ఉన్న పాపము నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు అసహించుకునే వ్యక్తిగా ఉంటావు. No matter which place you're standing, when sin comes to you, you will hate it. కృప పొందుకున్నట్లయితే If you receive that నువ్వు grace, పాపమును అసహించుకుంటావు. you will hate sin. పాపమును సంతోషంగా నువ్వు త్రాగవు. You will not drink that ఆ sin కృప joyously. నీకు తోడుగా ఉండి అది పాపమును అసహించుకునే విధంగా నీకు సహాయపడుతుంది. The grace will be with you and enable you to hate that అందరం sin. కూడా కృప పొందుకుందాము గాక. Let us receive such అభిషేకం grace. కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడండి. All those who are anointed, speak in unknown అభిషేకం tongues. లేని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. Those who don't have anointing, praise God. దేవా నేను పాపముతో కలిసిపోకూడదు ప్రభువా. Lord, I should not be joined to sin. ఆమె దేవుని వాక్యముకు భయపడదుము గాక. And may I fear the word of God. ఏ పాపమైతే నీ వద్దకు వస్తున్నదో Whichever sin comes to you, దాన్ని గద్దించండి, rebuke it, అసహించుకోండి. hate it. నువ్వా చా పో అని చెప్పి అసహించుకోవాలి. Oh, you sin, I hate you. Go దేవుడు away, you అటువంటి should ఒక say. అభిషేకాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. God is going to give you an anointing for it. ఆమేన్. ఇప్పుడే ఆ జీతమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. Right now, the Lord has given you those wages. నీ ఎముకలలో ఒక అగ్ని రగులుకుంటూనే ఉన్నది. A fire is being kindled in your bones. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ సంగమా ప్రభు యేసు వచ్చుచున్నాడు.
మన తలలను పైకెత్తిదాం ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తిదాం, మన విడుదల సమీపమాయే. శ్రమలన్నీ తీరిపోవు, విడుదల సమీపమాయే. శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాది. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తిదాం, ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తిదాం, మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాయే. మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాయే. మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాయే. మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాయే. మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాయే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దైవమే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవుని స్తోత్రించేదము. ప్రైజ్ లా, ప్రైజ్ లా, ప్రైజ్ లా, ప్రైజ్ లా. స్తోత్రం, 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 స్తోత్రం. బెల్షాజరు తనకు విందు చేసి ఉన్నాడు. ఇది దేవుడు పాపము చేయవారిని విడిచిపెట్టక ఆయన తీర్పు తీర్చును. ఆయన వారిని త్రాసులో పెట్టి తూచుతాడు. వారు తక్కువ వారిగా కనబడినప్పుడు దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు వారికి. అందుకోసమే ఎవరం కూడా పాపములో మనం ఉండకూడదు. ఏదైనా విషయాలు ఉన్నప్పటికైనా సరే మనం ఆ పాపమును విడిచిపెట్టాలి. బెల్షాజరు తాను రసమును సంతోషంగా తాగుతూ ఉన్నట్లుగా అలాగెవరు కూడా పాపమును సంతోషంగా మీరు తాగవద్దు, మీరు విడిచిపెట్టండి. అది చనిపోయిన శవమై ఉన్నది పాపము. నువ్వు దానితో ఉన్నట్లయితే అది నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టినప్పటికైనా అది నిన్ను విడిచిపెట్టదు. దానికోసము నువ్వు నశించిపోతావు. నువ్వు ఆకాశంలో ఎగిరే ఒక గ్రద్దవై ఉన్నావు. ఆకాశంలో నువ్వు ఎగరలేవు ఇక. అందుకోసం ఈ కూటములో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కూటములో ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ చనిపోయిన శవమునే పాపముని విడిచిపెట్టుము అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఆకాశంలో ఎగిరే ఒక గద్దవై ఉన్నావు. నీ స్థితిని నువ్వు కోల్పడిపోవద్దు. నీకున్న పాపము ఏదున్నప్పటికైనా దాన్ని విడిచిపెట్టుము. ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు ఈ విషయంలో కృప దయచేయాలి. మనందరకు కృప ఇచ్చి ఉన్నాడని విశ్వసించి దేవాతి దేవునికి స్తోత్రించేదము. పర్వాలేదు కానీ పునరుద్ధాన శక్తి అనే జీవితాన్ని మన దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకొరకే దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లా, ప్రైజ్ లా, ప్రైజ్ లా. స్తోత్రం, 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 స్తోత్రం. మన విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకై స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన మధ్యలో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ దేవుడు ముట్టి బాగు చేయనట్లుగాను, ఆదరణ లేకుండా వచ్చిన వారిని దేవుడు ఆదరించి ధైర్యపరచినట్లుగా దేవునికి స్తోత్రించేదము.
స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించుదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమా దేవునికి చెల్లించి స్తోత్రించుదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆమె పరిశుద్ధ నామ స్తోత్రం. నూతన సంవత్సరం మాకు అనుగ్రహించి మొదటి ఆదివారం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. ఈ యొక్క సమయం ఈ సన్నిధానంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే స్తోత్రం. మా యొక్క ఆరాధన అంతా కూడా ఆది నుంచి అంతవరకు మీరు భారం వహించి నడిపించినందుకే స్తోత్రం. నిజ మీ సన్నిధానంలో కూడి పాడి సంతోషించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీ యొక్క అభిషేకంతో బలపరిచినందుకే స్తోత్రం. వచనం ద్వారా అనేక రీతిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రం. మీరు అక్కడ కొరకు మా అందరిని పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.